యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎప్పటిదాకా అంతిమ తీర్పు రాదో అంతవరకు మీలో ఎవరు కూడా ఈ ఇంట్లోంచి బయటకి విదేశానికి వెళ్ళడానికి వీల్లేదని. అంటే నిజంగానే అలా జరిగిందా? అయినా ఇదంతా ఎలా జరిగింది? నిజానికి నాకు తెలిసినంత వరకు ఏమైందంటే, రేపు ఉదయం కోర్టులో ఒక కేసు వాదన ఉంది. ఇక పొద్దున్నే నాకు కోర్టు నుంచి పిలుపొచ్చింది. నేను కోర్టుకెళ్ళాను. నాకు ఈ ఆదేశం అందింది. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. తీర్పు కేవలం వాయిదా పడిందంతే. లాయర్ గారు, తీర్పు కేవలం వాయిదా పడిందంతే. తీర్పు ఇంకా రాలేదు. జోషి గారు, మీరు నోరు మూసుకోండి. ఎవనో నోరు మూసుకోండి. ఏం చేసినా నేనే చేస్తాను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? చూసుకోండి, మీకే తెలుస్తుంది. రమ్మా, మీరందరూ మీ పూలదండలు తీసివ్వండి. పూలదండలు తీసి ఇచ్చేయండి. ఇవ్వండి. అసలు ఇవెందుకు తీస్తున్నావు? తీసివ్వండి, చెప్తాను. ఇప్పుడు నేను వీటిని ముట్టుకున్నాను. లేదంటే నేనే స్వయంగా నా స్వహస్తాలతో మీకు పూలదండలేసేదాన్ని. కానీ ఇప్పుడు వీటిని పారేకి తప్పదు కదా. మీరిద్దరూ ఒకసారి మళ్ళీ ఓడిపోయారు. వెళ్ళండి, ఇంకేదైనా ఆలోచించుకుని రండి. అన్నట్టు నేను మాటిస్తున్నాను, ఈ కేసులో తీర్పు రావడానికి ముందే వీళ్ళందరూ స్వయంగా గిర్మన్ కూలీలుగా మారడానికి నిరాకరిస్తారు. మూర్ఖురాలా, నువ్వు పగటి కలలు కంటున్నావు, అర్థమైందా? మీరే పగటి కలలు చూపించారు నరోత్తమ్ జోషి. వీళ్ళందరికీ అబద్ధపు కలలు చూపించారు మీరు. కానీ ఇప్పుడు నేను వీళ్ళందరికీ నిజాన్ని చూపిస్తాను. ఇక ఆ నిజం వెలుగులో నిజం తప్ప ఇంకేది కనిపించదు.
భీమ్రావ్, ఒకరోజు ఇలాగే పూలదండ ఉంటుంది, కానీ వేసేది మాత్రం చాలు చాలు, చాలా ఎక్కువైంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. నోరు మూసుకొని మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఏయ్, నువ్వు కేకలేస్తే మేం భయపడి వెళ్ళిపోతావా? ప్రచండదేవ్ గారు, మీరిద్దరూ ఇంకొక క్షణం ఇక్కడున్నా సరే మాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. హే రామ్జీ, నీ పొగరుని భద్రంగా దాచుకో, అర్థమైందా? చూడు భీమరావు, మీరంతా ఏం చెయ్యాలనుకుంటున్నారో అది మీరంతా చేసేశారు. ఇక ముందు ఏం చెయ్యాలి అన్నది అది మేం చేస్తాం. పద నరోత్తం. భీమ్రావ్, ఈసారి కూడా నువ్వు అదే చేసావు, ప్రతిసారి చేసినట్టుగా. నీ మొండితనంతో రాబోయే మా సంతోషాలకు గ్రహణం పట్టించావు. లేదు హితేష్ గారు, మీ అందరినీ భీమ్ బానిసలుగా మారకుండా కాపాడాడు. మీరేమంటున్నారు లాయర్ గారు? ఇప్పుడు మా బతుకులు ఏ బానిసత్వం కంటే బాగున్నాయి. ఒకసారి ఈ పెద్ద జాతి వాళ్లకు బానిసలవుతాం, ఒకసారి ఈ వ్యవస్థకు. ఇక దీనివల్ల మాకేం జరుగుతుందని కేవలం తిరస్కారం, పస్తులు, నిస్సహాయత. అదే ఒకవేళ మేము గిరిమెంట్ కూలీలుగా మారి వెళ్ళామనుకుంటే కొంత డబ్బైనా సంపాదించుకుంటాం. కనీసం మా జీవితాల్ని కొంచెం మంచిగానే గడపగలం. అవును, ఈ బాల చెప్పింది పూర్తిగా నిజమే. బాల చెప్పింది పూర్తిగా నిజమే. సార్, ఇదంతా ఇక్కడ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరు కూడా ఆఫీస్కు చేరుకోవాలనుకుంటాను. మీరు వెళ్ళండి సార్. ధన్యవాదాలు. సరే. ఇలా చూడండి, ఇంటిని వదిలేసి ఒకవేళ ఎవరైనా వెళ్ళారో వాళ్ళు చట్ట ప్రకారం అపరాధవుతారు. కానీ మేమంతా వెళ్ళి తీరుతాం. ఇక వచ్చే వాయిదాలో తీర్పు మాకు అనుకూలంగానే వస్తుంది. అప్పుడు మమ్మల్ని ఎవరు ఆపగలరు? అన్నట్టు నా కట్లు కూడా విప్పండి. నేనేం ఇక్కడ శాశ్వతంగా బందీగానే ఉండలేను. నా కట్లు విప్పండి. బాలా, ఏ వ్యక్తి భావాలకు బందీగా ఉండలేడో తనని తాడుతో కట్టాల్సిన పరిస్థితి ఎలాగూ వస్తుంది. నాన్న, అసలు నువ్వేం చేస్తున్నావు భీమ్? భీమ్, నేను చెప్పేది విను. చూడన్నయ్యా, నాన్న మీ విషయంలో ఏం చేస్తూ ఉంటారో అది నాకు కూడా నచ్చదు. కానీ ఏం చేయను? మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారంటే నాన్న ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు పన్నది నిజమే. అయినా మీ అందరి మీద నాకు ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అంతకంటే నా మీద మీకు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సరే, అయితే ఈ రోజు తర్వాత నేను నాన్న అలాగే నీ ముందు ఎప్పటికీ రాము. ఇక నాన్నకు కూడా తప్పనిసరి నన్ను ఇలా కట్టేయాల్సిన పని ఉండదు. సరేనా? పద ఇక్కడి నుంచి. చెప్పేది నీకే, పద. బాలా, నువ్వు చేసేది సరైంది కాదు. ఇది సరైందే నాన్న. నేను ఇక నా భార్య ఇంటి గుమ్మానికి దూరంగా ఉండడమే చాలా మంచిది. పద. మావయ్య, మావయ్య, నా చెయ్యి వదలండి.
బాలాబావా, కరుణక్క నీకు భార్యగా కాకుంటే ఉంటే కూడా, మీరు నాకు బావ కాకపోయినా కూడా, అప్పుడు కూడా ఎవరైనా మగాడు ఆడదాన్ని ఇలా లాక్కుంటూ తీసుకెళ్తున్నాడనుకో, గుమ్మాన్ని దాటిపోకముందే రమాబాయి వాళ్ళని ఇలాగే ఆపేది. అయితే ఆపుకో. బాలాబావా, గిర్మెంట్ కూలీగా మారే విషయంలో నేను మీకు తోడుగా ఉన్నాను, కానీ ఈ విషయంలో కాదు. ఈ విషయంలో నేను అక్కకే తోడున్నాను, రమకు తోడుంటాను. సరే అయితే మీకు నచ్చింది చేసుకోండి. ఇద్దరు కలిసి ప్రయత్నించండి. అయినా నేను ఇక్కడి నుంచి దీన్ని లాక్కుంటూ తీసుకెళ్తాను. మీ ఇద్దరికంటే నాలోనే బలం ఎక్కువ ఉంటుంది కదా. బాలా, ఈ సమయం బలాన్ని చూపించేది కాదు. నువ్వు కోడల్ని ఇలా బలవంతంగా తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునన్నయ్య. అయినా ఒకవేళ మీకు మీ బలాన్ని చూపించాలనుకుంటే, లాక్కుంటూ తీసుకెళ్లాలనుకుంటే, నన్ను ఇంకా నాన్నను కూడా లాక్కుంటూ ఈ గుమ్మం బయటకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నరోత్తం గారు, గోపాలకృష్ణ గోఖలే గారు కలుగజేసుకోవడం వల్ల కోర్టు మనకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. ఇక నాకు ఈ విషయం కూడా తెలిసింది. అగ్రిమెంట్ కూలీలనే ఆనవాయితీ ఉంది కదా, దీన్ని ఆపేయాలన్న ప్రస్తావన కూడా ఆయన ఆంగ్లేయ ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారట. ఇలా అయితే నాకు చాలా నష్టం కలుగుతుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? లేదు లేదు వినయ్ గారు, అలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అలా జరిగింది అంటే చాలా నష్టం జరుగుతుంది. కానీ మీరిద్దరూ ఒక విషయం ఆలోచించుకోండి. ఆంగ్లేయ ప్రభుత్వం వాళ్ల మాటను ఎందుకు వింటుంది? ఆ ప్రభుత్వానికి ఎలాంటి కూలీలు అవసరం అంటే వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం పని చెయ్యాలి. ఎందుకంటే అలాంటి కూలీలు వాళ్ల దృష్టిలో బానిసలు. గోఖలే గారి ప్రయత్నాలు ఒకవైపు, అలాగే అగ్రిమెంట్ కూలీల ఆచారం ఒకవైపు. ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, అసలు మనం ఏం చేస్తే కోర్టులో తీర్పు మన పక్షాన వస్తుందా అని. గోఖలే గారు వ్యతిరేకించినా కూడా. ఇది మీరు చెప్పింది నిజమే ప్రచండదేవి గారు. ఇప్పుడు మనకేం అవసరం అంటే ఒక మంచి లాయర్ కావాలి. ఎలాంటి లాయర్ అంటే ఆయన ముందుకు రావటానికి భీమరావు వాళ్ళ లాయర్ కూడా భయపడాలి. అప్పుడే మనకు నష్టం కలగదు. ఇక మిగిలింది ఆ మందబుద్ధి భీమరావు గురించంటారా? ఈసారి వాడికి ఖచ్చితంగా బుద్ధి అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పటిదాకా ప్రశాంతంగా కూర్చోకూడదంటే వాడి కుటుంబ సభ్యులను, అలాగే వాడి సంఘంలోని వాళ్లను వాడికి దూరం చేయనంత వరకు. బాలా అన్నయ్య, మొండిపట్టు పట్టకండి. మీరు వదిన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేరు. సరే, ఇప్పుడు నేను కేవలం నా భార్యనే కాదు, మొత్తం ఇంట్లో వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను, గిరిమెంట్ కూలీలుగా మార్చేసే. గోఖలే గారు, ఒకవేళ ఏదైనా లోటు కనిపిస్తుంటే మాకు చెప్పండి, దానికి కూడా జత చేస్తాం. లేదు, ఇంకేమీ అవసరం లేదు. దస్తావేజులన్నీ సరిగ్గానే ఉన్నాయి. అన్నట్టు ఆంగ్లేయ ప్రభుత్వం కూడా దీని గురించి ఏదో ఒకటి అంటుంది కదా సాహెబ్ గారు. పూణే వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఇక మనం త్వరగా బయలుదేరడం మంచిది. నేను రేపు పూణేలో ఉంటాను. ఎల్లుండి ఉదయానికల్లా మళ్ళీ తిరిగి వస్తాను. మీరందరూ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. భీమ్రావ్ అంబేద్కర్ బస్తీ వాళ్ళ పక్షాన న్యాయస్థానం నుంచి ఎలాంటి తీర్పు రావడానికి వీల్లేదు. మీరు నిశ్చింతగా ఉండండి గోఖలే గారు, అదంతా మేము చూసుకుంటాం. పద. నాన్న, గురువుగారు ఏం చెప్పారంటే గోపాలకృష్ణ గోఖలే గారు అగ్రిమెంట్ కూలీల విషయంలో ఆయన తరపున ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉంటారని. కానీ మనం కూడా ఏదైనా చేయడం మంచిది. కానీ ఎలా చేయాల్సి ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారం 2 రకాలుగా పోరాటం వల్ల లభిస్తుంది. ఒకటి, మీ ఇంట్లో వాళ్ళందరికీ అనిపిస్తుంది అగ్రిమెంట్ కూలీలుగా మారడం వల్ల వాళ్ళకు బోల్డ్ అంత లాభం కలుగుతుందని. వాళ్ళకు నువ్వు సాక్ష్యం చూపించి అందులో వాళ్ళకు బోల్డ్ అంత నష్టం ఉందని అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు తమ ఇల్లు కుటుంబాన్ని వదిలేసి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకు ఏమీ లభించదని. రెండవది, దీనికి రాజకీయంగా అలాగే యంత్రాంగపరమైన పరిష్కారాన్ని వెతకాల్సి ఉంటుంది. నాకిప్పటికీ ఏమనిపిస్తోందంటే న్యాయస్థానం వాళ్ల పక్షాన్ని తీర్పిస్తుంది అని. అందుకే మనం ఈ ఇంట్లో వాళ్ళందరినీ అగ్రిమెంట్ కూలీలుగా మారడాన్ని వ్యతిరేకించేలా మార్చాల్సి ఉంటుంది. వ్యతిరేకించేలా చెయ్యాల్సిందే, కానీ చెయ్యడం ఎలా? జీజాబాయ్, జీజాబాయ్, ఏమైంది? ఇప్పుడు ఇదేం కొత్త నాటకం? నాటకమా? నాటకం కాదిది. విచిత్రమైన శబ్దం కదా. ఈ శబ్దం వింటే కోపం వస్తుందో? కొంచెం మీ కొడుకు భావాల నుంచి, ఈ ఇంటి నుంచి బయటకొచ్చి చూడండి. బయట అందరూ ఇదే చేస్తున్నారు. ఇక అది వింటుంటే ఇప్పుడు మీకెంత కోపం వచ్చిందో నాకు కూడా అంతే కోపం వస్తుంది. అసలు వాళ్ళందరూ పళ్ళాలెందుకు కొడుతున్నారు? మంచి ప్రశ్న. ఎంత అమాయకులండి మీరు. ఈ తమరి ఈ యోధుడున్నాడు కదా, ఇతను అందరి పళ్ళల్లోంచి అన్నాన్ని లాక్కున్నాడు. ఖాళీ పళ్ళెం ఇలాగే మోగుతుంది కదా. ఏమంటావ్? అవునా? మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేదంటే పస్తులతో చేస్తాం. పస్తులతో చేస్తాం, పస్తులతో చేస్తాం, పస్తులతో చేస్తాం, పస్తులతో చేస్తాం. ఇంకా గట్టి గట్టిగా కొట్టండి, గట్టి గట్టిగా కొట్టండి. ఎందుకంటే భీమ్ మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వాలి. మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేదంటే పస్తులతో చేస్తాం. సగునాబాయ్, అసలేం చేస్తున్నారు? ఇలా నిప్పుల్లో ఆజ్యం ఎందుకు పోస్తున్నారు? అయ్యో మేరా, నేను వీళ్లకు సహకరిస్తున్నాను. మీ గారాల భీమ్ చెప్తూ ఉంటాడు కదా, పేదవాళ్ళు అలాగే అవసరార్థులకు తోడుగా ఉండడం అవసరమని, వాళ్లకు సహాయం చేయడం మంచిదని. అదే నేను చేస్తున్నాను. చాలు, ఇక ఇదంతా ఆపేయండి. ఆపండి, చాలా ఎక్కువైపోయింది. చూడండి, మీరంతా అగ్రిమెంట్ కూలీలుగా మారాలనుకుంటున్నారు. దానికోసం మీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. మేము మిమ్మల్ని అందరినీ ఆపాలి. దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మనం మన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాం. మరి మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? ఇలా భోజనం చేయం, పస్తులుంటామంటే ఎలా కుదురుతుందో చెప్పండి. అంతా నాశనం అయిపోతుంది. అవును, మేము పస్తులుంటాం. ఎందుకంటే మా ప్రయత్నాల వల్ల ఫలితం రానంత వరకు అంతవరకు నువ్వు బాధపడాలి, పశ్చాత్తాపడాలి. ఈ కారణంగానే మేమంతా భోజనం చేయలేదు అని. అక్క, ఇప్పుడేంటి? మీరు కూడా వీళ్ళతో పాటు సమ్మె చేయాలనుకుంటున్నారా? రమా, నేను వీళ్ళందరితో పాటు ఉన్నాను. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పాటించాల్సి ఉంటుంది. లక్ష్మి, ఇన్నేళ్ల నుంచి నువ్వు మాతో పాటు ఉన్నావు. అయినా నువ్వు వీళ్ళందరితో పాటున్నావా? ఇక ఈమె
బాలా భార్య ఇన్నేళ్ల దాకా మనకు దూరంగా ఉంది. అయినా తను వీళ్ల మధ్యలో ఉండి కూడా మనకు తోడుగా ఉంది. ఇక నువ్వు ఏం చేయబోతున్నావో? అన్నయ్య, మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. వద్దు పిన్ని, మీరు మావయ్యని ఆపకండి. ఇక నేను ఎక్కడున్నా సరే మావయ్య, మీ మాటలకు, పిన్ని మాటలకు, భీమ్రావ్ ఇంకా రమ మాటలకు ఎప్పుడు బాధపడను.